అప్పుడే స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఏం ఎంజాయ్ చేయలేదు, హాలిడేస్ ఏం చేయలేదు, ఏం ఆడుకోలేదు. గిట్లనే గడిచిపోయాయి. మళ్ళీ హోంవర్క్స్ ఉన్నాయి, ఒక్క హోంవర్క్ స్టార్ట్ చేయలేదు. మా మమ్మీ ఏమో స్కూల్కి పంపించకుండా ఉండదు, స్కూల్కి రోజు పంపిస్తుంది. నా బాధ మా మమ్మీ కాకుండా ఇంకెవరు అర్థం చేసుకుంటారు? అందుకే చెప్పాను నేను, హాలిడేస్ రాగానే మంచిగా హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకో ఫ్రూటీ, ఎక్కడికైనా వెళ్తాం కదా తిరుగుతూ ఉంటాం, సో అప్పుడు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాను. నువ్వు విన్నావా? హాలిడేస్ ఉన్నాయి మమ్మీ, రేపు రాసుకుంటా ఎల్లుండి రాసుకుంటా, మంచిగా టైం వేస్ట్ చేసుకుంటూ ఎంజాయ్ చేసావు. అట్లనే ఉంటుంది. అమ్మా ప్లీజ్ అమ్మా, నిన్నైతే కన్ఫామ్గా స్కూల్కి పంపిస్తాను. అసలు మిస్ చేసే సమస్య లేదు స్కూల్, ఓకేనా? అమ్మ రేపు ఎల్లుండి నావలెల్లుండి పోతా. గోల్డ్ అని హోంవర్క్స్ పెండింగ్స్ ఉన్నాయే. ఈ పిల్లల్ని అసలు స్కూల్లో ఎలా భరిస్తున్నారో తెలియదు. ఇంట్లో అయితే 1.5 month హాలిడేస్కే మెంటల్ ఎక్కిపోతుంది పేరెంట్స్కి. కానీ టీచర్స్ ఎలా భరిస్తున్నారు వీళ్ళని ఇన్ని రోజులు స్కూల్లో? పాపం వాళ్ళని అంతమంది పిల్లలు అంత స్ట్రెంగ్త్ని అసలు హ్యాండిల్ చేయడం అంటే అసలు నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అసలు నాకైతే పిల్లల్ని భరించడం అంత ఈజీ కాదు. అయితే మా ఇంట్లో ఇద్దరే పిల్లలు, అరవింద సహృదయ ఉంటారు కదా, కానీ అసలు ఎట్లా మెంటల్ ఎక్కిస్తారంటే, నాకు ఈ రిమోటే కావాలా, నాకు ఈ రిమోటే, ఒకటే రిమోట్ ఇద్దరు కావాలన్నారు నాకు. అంటే ఒక సినిమా పెట్టుకుంటే ఇది కాదు, నాకు వేరే సినిమా కావాలంటే ఒక్కటి అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. పడుకునేటప్పుడు నాకు ఈ బెడ్డే కావాలా, నువ్వు జరుగు, నాకు పక్కకు జరుగు అని అంటున్నాం. నన్ను అయితే అసలు నిద్ర పోనియరు, తోస్తూ ఉంటారు. అంటే వాళ్ళు 1 o'clock పడుకుంటారు అనుకుంటే, ఆల్మోస్ట్ స్టార్ట్ వేసి కదా అని పక్కకు చూస్తూనే ఉంటారు. నాకైతే అసలు వాళ్ళు చుట్టూ తిరిగి వాళ్ళని ఆపి అంటే తన్నుకోకండ్రా అని చెప్పేసి అరిచి నోరు వస్తుంది, కాళ్ళు వస్తున్నాయి. వాళ్ళకైతే ఏమనిపించలేదు. మా మ్యాట్రెస్ అయితే అస్సలు కంఫర్ట్ లేదు. దాని తగ్గట్టు వీళ్ళు అంటే పడుకోనియకుండా మమ్మల్ని నిద్ర పోనీయకుండా ఉండేసరికి నాకైతే అస్సలు ఆ బెడ్లో పడుకుంటే అస్సలు నిద్ర పట్టట్లేదు. బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా వస్తుంది. ఇది ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయో, ఎప్పుడు పోతారో. బ్యాక్ పెయినా? ఈ బ్యాక్ పెయిన్ ఒక రీజన్ లా పెట్టుకొని రేపు నేను స్కూల్కి వెళ్ళకుండా మా మమ్మీని కన్విన్స్ చేద్దాం. మంచి రీజన్ దొరికింది. అమ్మా నీకు బ్యాక్ పెయిన్ వస్తుందా అంటే నీకోసం మంచి చేయాలమ్మా, నువ్వు హెల్తీగా ఉండాలి, నువ్వు మంచిగా ఉండాలి. నువ్వు హెల్తీగా ఉంటేనే కదా మనం చూసుకునేది. నీకోసం మంచి చేయాలి, కానీ నీ గురించి నేను ఎంత ఆలోచిస్తున్నా చూడు. నువ్వు ఏంది మంచి ఆలోచిస్తున్నావు? నువ్వు అసలు నా గురించి అసలు మంచిగా ఆలోచిస్తారు. 1.5 month మెంటల్ ఎక్కిస్తున్నారు కదా. నేను సగం చుట్టూ ఊడిపోయింది నాకు తెలుసు. నిన్నేమన్నా ఇబ్బంది పెట్టినామా అసలు మేము? ఎంత మంచిగా మాకు మేమే రిమోట్ లో తొలగొట్టుకున్నాం, మాకు మేమే గొడవలు గుద్దుకున్నాం. అసలు ఆ మంచి ఏంటో చెప్పు, నా గురించి ఆలోచించే మంచి ఏంటో చెప్పు, అప్పుడు నేను చెప్తాను. మంచిగా బ్యాక్ పెయిన్ వస్తుంది కదా, నీకు మంచి ఏదైనా చేద్దామని అనుకుంటున్నా కానీ నా గురించి నువ్వు ఒక్కటి కూడా మంచిగా ఆలోచిస్తాడు. ఇంత పర్సన్ కూడా అసలు నీ గురించి ఆలోచించట్లేదని ఎవరు చెప్పారు? నేను ఆలోచిస్తలేనా? ఆలోచిస్తే నన్ను స్కూల్ పంపించదని కాదమ్మా, అది హోంవర్క్స్ ప్లానింగ్ తోనే వచ్చింది అనుకున్నా నాకు తెలిసి. ఫస్ట్ కష్టాలు నాకే వస్తున్నాయా? నాకు అసలు ఇలా ఒర్రిచి చెప్పాను కదా, నైట్ నిద్ర పోనీయకుండా మ్యాట్రెస్ కంఫర్ట్ లేదు, అసలు బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి. మ్యాట్రెస్ అయితే కంఫర్ట్ లేదు కదా. ఇప్పుడు నీకు మ్యాట్రెస్ మంచిది కావాలి కదా. అప్పుడు లాస్ట్ టైం మనం తీసుకొచ్చినాం ఆ మ్యాట్రెస్ గుర్తుందా? ఏంటది? ఓ అది అమ్మమ్మ ఇంటికి పంపించాం. అట్లాంటి మ్యాట్రెస్ నీకోసం ఇంకొకటి తెప్పిస్తా అనుకున్నా, ఆల్రెడీ తెప్పించి వచ్చినా కూడా. అవునా, ఇంత మంచి పని చేస్తావా నువ్వు? ఎప్పటి నుంచి ఇలాంటి మంచి పనులు కూడా చేస్తావా? ఏమో కొన్ని అవసరాలు ఉంటే ఇవే వేయాలి కదా మమ్మీకి. ఓ ఇట్లా అనమాట. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అవన్నీ ఇప్పుడు ఎందుకు నీకు మంచి మ్యాట్రెస్ కావాలి, నాకు స్కూల్కి పంపించదు గడ్డే కదా. ఫస్ట్ మ్యాట్రెస్ బాగుందా లేదా చూద్దాం, తర్వాత చూపిస్తా. ఇదిగో ఇదే అమ్మా నీకోసం. థ్యాంక్ యూ సో మచ్ రొటీన్. ఇది ఎమ్మా హైబ్రిడ్ మ్యాట్రెసెస్. ఇది యూస్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మనకి ఒక బాక్స్లో వాక్యూమ్ సీల్ చేసి వస్తుంది. అండ్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత 4 to 5 hours అది ఒరిజినల్ లేయర్లోకి వచ్చేస్తుంది. అండ్ మనకి ఇక్కడ యూజర్ మాన్యువల్ కూడా ఇస్తారు. దాంట్లో మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మ్యాట్రెస్ అని చెప్పి ఇంత చిన్న సైజులోనే ఉంది అని అనుకుంటున్నారా? వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ కట్టర్తో మనం ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్పాండ్ అవుతుంది.
అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే అసలు నో డౌట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎమ్మా జర్మనీ మ్యాట్రెస్ అనేది 33 కంట్రీస్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ యూరప్ కంట్రీలో ద బెస్ట్ సెల్లింగ్ మ్యాట్రెస్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనకి 100 days ఫ్రీ ట్రయల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఈ హ్యాండిల్ తో మనం ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. అదర్ మ్యాట్రెస్ తో కంపేర్ చేసుకుంటే ఇందులో మనకి 6 layers ఉంటుంది, సో దట్ మనకి అన్డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది. అదే కాకుండా ఫర్మ్నెస్ అండ్ సాఫ్ట్నెస్ విషయంకి వస్తే కంప్లీట్ గా పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. ఎమ్మా మ్యాట్రెస్ అనేది మనకి యాంటీ స్కిడ్ లేయర్ తో వస్తుంది. మోషన్ అబ్జార్ప్షన్ కూడా చాలా బాగుంటుంది. ఏ బ్రాండ్స్ ప్రొవైడ్ చేయలేనట్టు వీళ్ళు 15 years వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా నో కాస్ట్ ఈఎంఐ తో. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఫాస్ట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా జరుగుతుంది. ఈ ఎమ్మా మ్యాట్రెస్ లో మనకి కంఫర్ట్ అండ్ కూలింగ్ సెన్సేషన్ అన్ని ఆన్ పాయింట్ లో ఉన్నాయి. అదే కాకుండా ఆర్థోపెడిక్ సపోర్ట్ ఉంటుంది, సో దట్ మనకి ఎలాంటి బ్యాక్ పెయిన్ లాంటి స్ట్రెస్ కూడా ఉండదు. ప్రాపర్ స్లీప్ కూడా ఉంటుంది. www.emmasleep.in లో 55% వరకు ఆఫర్ నడుస్తుంది. అండ్ నా కూపన్ కోడ్ SH60 యూస్ చేస్తే అడిషనల్ 15% వరకు ఆఫర్ వస్తుంది. సో స్కూల్ రేపు అనగా అన్నీ గుర్తుకొస్తాయి. కాదు స్కూల్ వెళ్ళే మార్నింగే గుర్తుకొస్తాయి అన్నీ. ఇంకా అప్పుడు ఎలా అంటే ప్రెస్టేట్ అయిపోతుంది, ఆగుమగం తిరుగుతుంది ఇంట్లో. చూడండి ఇక్కడ టేబుల్ మేట్ మీద ఎట్లున్నాయో దాని బుక్స్ అంగడి. అంటే నార్మల్ టైంలో అయితే కొంచెం పర్లేదు, బాగానే సర్దుకుంటుంది, నీట్గా ఉంచేసుకుంటుంది. కానీ ఈ టైంలో ఇగో చూడండి, ఇక స్కూల్ లేదు కదా మనకు అనవసరం అని చెప్పేసి అన్నీ అంగడి పడేసింది. ఇవన్నీ ఇప్పుడు నేను సర్ది పెట్టాలి. ఇంకో ట్యాబ్లెట్ బాక్సులు ఇవన్నీ. ఇంతకుముందు అయితే ఎప్పుడంటే మనకి స్కూల్ హాలిడేస్ ఇవ్వగానే మొదలు పెడుతుంది, నాకు కొత్త బ్యాగ్ కావాలి, కొత్త లంచ్ బాక్స్ కావాలి, ఇంకా కొత్త స్కూల్ డ్రెస్ కావాలి అన్నీ. అంటే ముందే ప్లాన్ చేసుకొని అడుగుతూ ఉంటుంది, ఓ పెద్ద లిస్ట్ ఇస్తుంది. ఇప్పుడు అలా ఏం లేదు, ఏదో టెన్షన్ స్టార్ట్ అవుతున్నట్టుంది లోపల. స్కూల్ స్టార్ట్ అయిపోతుంది, అప్పుడే హోంవర్క్స్ ఉన్నాయి, చాలా పెండింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్నది. అంటే వాళ్ళకు ముందే కొన్ని సిలబస్ స్టార్ట్ చేశారు కాబట్టి సో అవన్నీ కొన్ని హోంవర్క్స్ పిల్లలు ఖాళీగా ఉండొద్దని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు ఏం కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు ఆ టెన్షన్లో ఉంది, ఇవన్నీ సర్దాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే సహృదకి తను అడగట్లేదు కదా, అడగకపోయినా కొన్ని అంటే అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు అని చెప్పేసి తెలుసు. బట్ ఏంటంటే ఒక బ్యాగ్, ఒక లంచ్ బాక్స్ బ్యాగ్, ఇంకా కొన్ని ఏవైతే తనకు లేవో అవి తీసుకురావాలి. బయటికి వెళ్ళి నేనే వెళ్తాను, అది రాదు. ఎందుకంటే చెప్పాను కదా కొంచెం మైండ్ అంతా దానికి స్కూల్ టెన్షన్లో ఉన్నది. ఇంకా రేపు పొద్దున గుర్తుకొస్తుంది ఇదంతా సర్దుకోవడం. సో ఇదంతా సర్దేసి అండ్ నేనైతే ఇప్పుడు బయటికి వెళ్ళి దానికి ఏమైనా థింగ్స్ స్కూల్కి సంబంధించినవి కావాలంటే తీసుకురావాలి. సో ఒక సైడ్ చూస్తే బెటర్లేండి పిల్లలు రాకపోవడం. ఎందుకంటే పిల్లలు వస్తే అసలు అనవసరమైన అన్నీ కొంటారు. అంటే సహృద కూడా అంతే, స్టేషనరీకి వచ్చింది అనుకోండి కంప్లీట్గా అన్నీ కొనేస్తుంది. ఇది కావాలి అని చెప్పేసి అన్నీ వేస్తుంది, బిల్లు తడిసి మోపడి చేస్తుంది. బట్ ఓకే ఈసారి దానికి అంటే ఆలోచన లేదు. సో ఓకే ఇప్పుడైతే ఇదంతా నీట్గా చేసి దానికి స్కూల్ బ్యాగ్, ఇంకా పౌచెస్, కొన్ని పెన్సిల్స్ అలాంటివన్నీ తీసుకురావాలి. సో ఇదంతా నీట్గానైతే సర్ది పెట్టాలి. రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అంటే పాపం దానికి టైం ఉండదు. ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేసరికి ట్యూషన్ అదంతా ఉంటుంది కదా, పాపం వాళ్ళు కూడా టైర్డ్ అయిపోతారు ఈ ట్రాఫిక్ వల్ల. సో అందుకని అన్నీ అయితే కొంచెం నీట్గా వేసేసి ఖాళీ చేసేసి అనవసరమైనవన్నీ పడేసాను. బికాజ్ అన్నీ పెట్టుకుంటే క్లమ్జీ ఉంటుంది అని చెప్పేసి ఇలా కొన్ని అనవసరమైన బయట పడేసాను. సో ఇప్పుడైతే టేబుల్ మెట్ నీట్గా సర్ది పెట్టాను. అండ్ మీతో ఇందాక చెప్పాను కదా అక్కడికి బయటికి వెళ్ళాలి, దానికి కొన్ని ఏంటి లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్ అండ్ ఇంకా బ్యాగ్ అన్నీ తేవాలని చెప్పేసి. సో నాతో సహృద రావట్లేదు, నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను. సో సహృద చూడండి ఇన్కంప్లీట్స్ ఉన్నాయని అన్నాం కదా, ఇప్పుడైతే అన్నీ కంప్లీట్ చేసుకుంటుంది కూర్చొని. అంటే 1.5 monthలో ఒక్కరోజు హోంవర్క్స్ గుర్తుకు రావు. 2 days ఉంది స్కూల్ అనగా తెగ రాసేస్తుంది డే అండ్ నైట్ కూర్చొని. ఓకే ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళాలి కదా. సహృద నీకేమైనా కావాలా? స్టేషనరీకి వెళ్తున్నాను ఏమైనా తేవడానికి, అంటే నీకు స్కూల్కి సంబంధించినవి. నువ్వు రావా? అది నేను అన్నాను కదా లాస్ట్ ఇయర్ గుర్తు చేసుకుంటే ఇంకోలా ఉండే. సో మనమైతే అక్కడ కలుసుకుందాం, ఏమొద్దని అంటుంది కదా. అంటే వాళ్ళని రమ్మనడం అంటే అదే అక్కడికి వెళ్తాను, నేను ఏం తెస్తాను సహృదకి అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా
అలాంటిది ఏమి ఉండదు. డెఫినెట్లీ స్కూల్కి అయితే పంపిస్తాను. నేను చెప్తున్నా కదా, ఇలాంటి నువ్వేం అదే ఏదో ప్లానింగ్స్ అయితే వేయకు స్కూల్కి వెళ్ళను అని, ఓకేనా? సో ఇప్పుడైతే మనం స్టేషనరీకి వెళ్దాం. ఇప్పుడైతే సబ్జెక్ట్ వచ్చాను అంటే తీసుకున్నామని, అది రాలేదు కాబట్టి లేదు. వచ్చేది ఉంటే అసలు మొత్తం నా చేతిలో కూడా ఉండేది కాదు. కంప్లీట్గా స్టేషనరీ మొత్తం తిరిగేది. సో ఫస్ట్ అయితే లంచ్ బాక్స్ అండ్ బాటిల్ ఇద్దాం. తర్వాత ఇంకేమైనా కావాలంటే మళ్ళీ దాన్ని తీసుకుని రావాలి. బట్ ఏం తీసుకుంటాను అనేది ఇంటికి వెళ్ళాక చూద్దాం. అదే పాటు మీరు కూడా చూసేస్తాను. అంటే స్టాక్ అయితే బోల్డ్ అంటుంది. లంచ్ బాక్స్ కావాలి లేదు. సో ఎందుకనంటే ఇప్పుడు సీజన్ కదా, పిల్లలు అయితే గుడ్డు పిల్లలు వచ్చి నాకు ఈ బాక్స్ కావాలి, ఆ బాక్స్ కావాలని అంటున్నారు. చూద్దాం. చాలా లంచ్ బాక్స్ కొంచెం మంచి లంచ్ బాక్స్ కావాలి. సో సగటు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. తింటుంటే బాగుంది అని ఇష్టంగా ఫీల్ అవ్వాలి. లంచ్ బాక్స్ కాకుండా పిల్లలందరూ అలానే బాక్స్ బాగుందని ఫుడ్ తింటారు కదా, అలాంటి వాళ్ళకైతే బెస్ట్. కొంచెం అన్నం ఎక్కువ తినేస్తారు. చపాతీ అయినా మనం ఏ ఫుడ్ పెట్టి ఆ ఫుడ్ ఎక్కువ తినేస్తారు. ఇంకా స్కూల్స్ రీఓపెన్స్ కాబట్టి అందరికీ ఆల్మోస్ట్ ఎక్కువ స్టాక్ వేస్తారు కదా, స్టార్ట్ తీసేసుకుంటారు పిల్లలకి. వాళ్ళకి నచ్చింది ఏంటంటే నేను తీసుకెళ్ళింది దానికి నచ్చుతుందా లేదా అని ఆలోచిస్తాను. సో ఇలా ఉన్నాయి కదా టైమింగ్స్, ఇలా ఇచ్చేస్తే ఇంట్రెస్ట్ తాగుతుంది అన్నట్టు. కానీ ప్లాస్టిక్ అని ఆలోచిస్తుంది. పిల్లలకి ఇలాంటి మీకు చూస్తేనే వాళ్ళు గుర్తుకొస్తున్నారు. పిల్లలు క్యూట్గా, పిల్లలు ఎంత క్యూట్ ఉంటుంది, బాటిల్ కూడా అంతే క్యూట్గా. సో ఇది బాగుంది. ప్లాస్టిక్ అని ఆలోచిస్తుంది. దానికి నచ్చింది తీసుకుంటే కొంచెం ఇష్టంగా వాటర్ అవుతుంది. ఇక్కడ కూడా మేము చూసుకుంటాం అనమాట. ఈ టైంకి ఇంత 650 ml కదా, ఈ టైంకి ఇన్ని అని తాగుతుందేమో అని ఆశ. వాటర్ అస్సలు తాగదు. ఇలా తీసుకుంటే ఇంట్రెస్టే తాగుతుంది అని చెప్పేసి. సహజ చిన్నగా ఉన్నప్పుడైతే ఇలాంటి కలర్స్ చాలా తెచ్చుకునేది. ఇంకా కింద మొత్తం టైల్స్ మొత్తం పూసేది, అదంతా క్లీన్ చేసుకోవడానికి నచ్చేవాళ్ళు. సో అట్లా ఉంటుంది అనమాట పిల్లలు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా అంతే. ఇప్పుడు మానేసింది. ఇప్పుడు కొంచెం అంటే హైయర్ స్టడీస్కి వచ్చింది కాబట్టి కొంచెం తక్కువ ఇలాంటి చిన్నపిల్లల పనులు ఏం చేయదు. సో అట్లా అనమాట. ఇవన్నీ చూస్తే గుర్తుకొస్తుంది. సో అయితే స్కూల్ బ్యాగ్స్ అయితే ఇప్పుడు బాబు ఇలాంటివి కావాలని చిన్నప్పుడు ఏడ్చేది. లాస్ట్ ఇయర్ బ్యాగ్ కలర్ కూడా ఇదే. ఇది వద్దు తీసుకుంటున్నా కానీ దాన్ని లేదా అదైతే బ్రాండ్ పడుతుంది. అంటే అంత వ్యక్తి తీసుకునే అవసరం లేదు, నార్మల్గా తీసుకుంటే సరిపోతుంది. ఇయర్ కొంటాం ఎట్లా, ఎందుకు అవసరం లేదు కదా అనిపిస్తుంది. ఎందుకు బాగుంది అనిపిస్తుంది. ఇంకే హ్యాంగ్ చేసుకోవడానికి పౌచ్ వచ్చింది. ఇక్కడ హ్యాంగింగ్ ఇచ్చారు ఇది. సో ఇలా ఇది బాగుంది. పింక్ అంటే పిల్లలందరూ. ఇది నాకు నచ్చింది. కానీ బుక్స్ పడతాయా లేదా అని డౌట్. ఇటు వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. లాస్ట్ టైం అయితే దానికి ఇది కావాలనుకున్న బ్యాగ్ అమెరికన్ బేజ్ అంటే కొన్ని స్టోర్స్ తిరిగినా దొరకలేదు, బ్రాండ్ అది. సో అట్లా ట్రై చేసింది. బట్ అది ఆ బ్యాగ్ చూసుకొచ్చుకొని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. మరీ అదే కావాలి అలా ఉండే. కానీ ఇయర్ అసలు ఇంట్రెస్ట్ లేదు అంటే చూద్దాం. సో ఇదైతే తీసుకెళ్తా, నచ్చి ఉంచుకుంటా. లేదంటే మళ్ళీ అది వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి దానికి నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేసి ఈ బ్యాగ్ అయితే తీసేసుకుంటాం. ఇంకా చాలా ఉన్నాయి తీసుకోవాల్సినవి. దాని స్కూల్ బ్యాగ్కి లంచ్ బ్యాగ్కి మ్యాచ్ అవుతుంది అనమాట, పింక్. సో అట్లా అనుకుంటున్నాను. ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఉంటే ఉండాలి. దాని నచ్చవు, దాని తక్కువలోనే నచ్చుతాయి. ఎన్ని ఉన్నా కూడా అమ్మ నా ఫ్రెండ్ తెచ్చుకుంది ఎంత బాగుంది తెలుసా అమ్మ అని అంటే అంతకుముందు ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ లేదండి, తగ్గింది. సో ఇది ఎందుకు బాగుంది అనిపించింది. యాక్షన్ ఎక్కువ ఉంది. ఇటు ఏమైనా పెట్టుకుంటారు. మనకు కొంచెం ఎక్కువ పెట్టాలనుకుంటే బాక్సెస్ ఉంటాయి, ఏదో ఒకటి పెడితేనే ఉంటాం కదా స్నాక్స్. సో అట్లా అనమాట. అందుకని ఇదైతే కొంచెం మీకు బాగుంది, కంఫర్ట్ అనిపించింది. ఇది ఒకటి తీసుకుందాము. ఇది కూడా బాగుంది, క్వాలిటీ బాగుంది అనమాట.
అంటే మనం బ్రాండెడ్ ఇవి తీసుకుంటే అవి తొందరగా పాడవు, నార్మల్ ఇవి తీసుకుంటే త్వరగా పాడవు. కానీ బ్రాండెడ్ అయితే ఒకటే బ్యాగ్ వాడాల్సి వస్తుంది అంట సహృదయ అన్నది. నార్మల్ అయితే ఒక ఇయర్లీ 2-3 బ్యాగ్స్ చిన్న కొడుతూనే ఉంటారు పిల్లలు, ఇంకా బుడ్డ పిల్లలు ఉంటారు కదా. ఇది కూడా బాగుంది కానీ ఏదో ఆఫీస్కి వెళ్ళినట్టు స్కూల్కి వెళ్ళినట్టే ఉండాలి. ఓకే ఇది బాగుంది. సో ఇది ఒకటి తీసుకుందాం. దానికి నాకు ఇది నచ్చింది చూడగానే, సర్లే దానికి ఎప్పుడు ఏదో ఒకటి మిల్క్ ఇస్తే ఇంట్రెస్ట్ అవుతుంది, జ్యూస్ అవుతుంది, అందుకని చెప్పేసి తీసుకుంటున్నాను. అన్నీ నచ్చుతున్నాయి నాకు. ఇదైతే చాలా క్యూట్గా ఉంది, బట్ ఇది ఇందులో కాఫీకి సరిపోతుంది అనుకుంటా. ఇది చాలా చిన్నది, చాలా పెద్దగా ఉంది. ఇది ఓవర్ అయిపోతుంది దానికి. ఏది తీసుకోవాలని ఆలోచిస్తున్నా, చూద్దాం ఫైనల్ ఏదో ఒకటి తీసుకుంటాం. క్యూట్ అనిపిస్తుంది చూసుకుంటే. సో కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా, సహృదయకి ఏవైతే అవసరమో అవి. సో తనకు నచ్చుతాయో లేదా అనేది సెకండరీ. నచ్చకపోతే ఏమన్నా రిటర్న్ చేసుకొని మళ్ళీ అంటే తనకు నచ్చినవి కూడా తీసుకోవచ్చు. స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పిల్లల హడావిడి కూడా ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి. చూస్తున్నా చిన్న చిన్న పిల్లలు ఇక్కడికి వచ్చారు కదా, ఎంత క్యూట్గా అనిపిస్తుందో. వాళ్ళు ఎంత క్యూట్గా ఉన్నారో, ఆ బాటిల్స్ అదే వాటర్ బాటిల్స్ బ్యాగులు కూడా అంత క్యూట్గా అనిపిస్తుంది. వాళ్ళు గుర్తుకొస్తున్నారు పిల్లలు నాకైతే. సో మీరు కూడా స్టేషనరీ షాపింగ్ అయిపోయింది అనేది కింద కామెంట్ చేయండి. సహృదయ షాపింగ్ అయితే ఇలా అయిపోయింది. లాస్ట్ ఇయర్ తనే వచ్చి సెలెక్ట్ చేసుకుంది, ఈ ఇయర్ నేనే సెలెక్ట్ చేస్తాను కొన్ని పెన్సిల్స్ అలాంటివన్నీ కూడా. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ సహృదయ ఫుడ్ ఛానల్. బాయ్ బాయ్.